హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మా ఇంటి గృహలక్ష్మి. ఈ వీడియో అయితే మండే రోజు బ్లాగ్ షేర్ చేస్తున్నానండి. ఉదయాన్నే పూజ చేసి ఇంకా ఆవు పిడికల్ని కొద్దిగా కాల్చి దానిపైన సాంబ్రాణి పొడి ధూపం అయితే వేస్తున్నాను. దేవుళ్ళకి వేసిన తర్వాత ఇల్లంతా ఒకసారి తిప్పేసి ఇంకా దేవుడి దగ్గర పెట్టేస్తాను. పూజ చేయకపోయినా కానీ మనం ఆవు పిడికలు తెచ్చుకొని దానిపైన కొద్దిగా సాంబ్రాణి పొడి వేసి ప్రతిరోజు ఉదయం సాయంత్రం ఈ చలికాలంలో ముఖ్యంగా చలికాలంలో అది చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో ప్రతిరోజు వేసుకుంటే మంచిది. ఇంకా చిన్నపిల్లలే కాదు, ఇంకా ఇంట్లో ఎవరికైనా చలికాలంలో కొన్ని అలర్జీస్ వస్తాయి కదా, అంటే తుమ్ములు ఎక్కువగా రావటం, పొడి పొడి దగ్గు రావటము, ముక్కు పట్టేసినట్టు ఉంటుంది కదా, అలాంటి అలర్జీ ఉన్న వాళ్ళకి ప్రతిరోజు ఉదయం సాయంత్రం ఇంట్లో కనుక సాంబ్రాణి ధూపం వేసుకుంటే కనుక చాలా అంటే చాలా రిలీఫ్గా ఉంటుంది. ఎందుకంటే ఇది నాకు అనుభవం మీద నేను తెలియజేస్తున్న విషయము. ఎందుకంటే నాకు చలికాలం వచ్చే వరకు పొడి పొడి దగ్గు వస్తుంది. అది ఎన్ని మందులు వాడినా తగ్గలేదు. ఇంకా నేను ఎలా తగ్గించుకున్నానంటే ప్రతిరోజు ధూపం వేసుకోవటము, ఇంకా కొంచెం ఆవిరి పీల్చుకోవటము, రోజుకు 3 సార్లు వేడి నీళ్ళు తాగటం, అలా చేయటం వల్ల నాకు ఉన్న సమస్య నుంచి అయితే నేను బయటపడాను. ఎవరికైనా ఈ చిట్కా ఉపయోగపడుతుందని చెప్తున్నాను. ఇంకా ఉదయాన్నే ప్రతిరోజు ఉన్నది 4 చెట్లే, ఆ 4 చెట్లని ఒకసారి గుడ్ మార్నింగ్ చెప్పినట్టు వాటిని అయితే పలకరించి వస్తాను. మనకి చెట్లను చూస్తే చాలా అంటే చాలా ఆనందం వేస్తుంది కదా. ఎవరికైనా పచ్చని చెట్లు చూస్తే ఉదయాన్నే కూడా మనం గ్రీన్గా ఉండే అంటే మన కళ్ళకు కూడా మంచిదంట గ్రీన్గా ఉండే చెట్లను చూడటము. అందుకని చెట్లను చూస్తే చాలా అంటే చాలా మంచిది కళ్ళకు కూడా. ఉదయాన్నే లేచి మొబైల్ చూడకుండా చెట్లను చూస్తే చాలా మంచిదని చెప్తారు సైంటిఫిక్గా కూడా. ఇంకా తర్వాత టీ తాగుదామని టీ అయితే పెట్టేశాను. ఇంకా అక్కడక్కడ ఇంట్లో నేను ఇలా పువ్వులు చిన్న చిన్న మొక్కలు అలా అయితే డెకరేషన్ చేసుకుంటాను. ఆ మొక్కల్ని చూసుకుంటూ అవి అట్లా కళ్ళకి ఆనందంలాగా అలా పొందుతానమాట. పెద్ద పెద్ద ఫ్లవర్ వాజులు ఏవో ఖర్చు పెట్టి మనం తెచ్చి పెట్టుకొని డెకరేషన్ చేసే కాడికన్నా చిన్న చిన్న మొక్కలే ఉంటాయి కదా మన ఇంట్లో, మనీ ప్లాంట్ ఇంకా ఏమైనా క్రోటన్స్ అవి కట్ చేసి నీళ్ళలో పెట్టుకుంటే చాలా అంటే చాలా బాగుంటాయి. ఇంకా టీ అయితే కాస్తున్నానండి. టీ నాకు మా అత్తయ్యకి అయితే పోసుకుంటున్నాను. ఒకరి కప్పులో ఒకరి గ్లాసులో ఏంటి అని అనుకుంటున్నారా? ఎవరి ఇష్టం వాళ్ళది కదా. మా అత్తయ్య అయితే గ్లాసులోనే తాగుతుంది, నేనైతే కప్పులో తాగుతాను. ఇంకా ఇద్దరికి కలిపి ఒకటి అత్తయ్యకి ఇచ్చేసి ఒకటి నేను తాగి ఇంకా ఇవాళ త్వరగా అయితే టిఫిన్కి మొదలు పెట్టేశానండి. రొట్టె చేసి చిక్కుడుకాయ ఆలు కాంబినేషన్లో కర్రీ అయితే చేస్తున్నాండి. ఇలా చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. అంటే ఉడకబెట్టి కాకుండా పచ్చివే ఒక 1/2 కిలో చిక్కుడుకాయలు, ఇంకా ఒక 3 ఆలు పీల్ తీసి పక్కన పెట్టుకున్నాను, ఒక 3 టమాటాలు కట్ చేసి, ఒక ఆనియన్, 4 పచ్చిమిర్చి కట్ చేసి తీసుకున్నాను. ఈ కాంబినేషన్లో కర్రీ చేసుకుంటే బాగుంటుంది. ఉడకబెట్టి చేసుకుంటారు, ఇలా అంటే ఓన్లీ చిక్కుడుకాయలు చేసుకుంటారు. ఆలు వేస్ట్ చేసుకున్న ఈ కాంబినేషన్లో అయితే కర్రీ చాలా బాగుంటుందండి. చిక్కుడుకాయ విత్ చికెన్ అయినా చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇంకా కొద్దిగా ఆయిల్ వేసి తాలింపులో కొద్దిగా ఎండు కరివేపాకు అయితే వేసాను. మామూలుగా మేమైతే ఊరు నుంచి తెచ్చుకుంటాము. అప్పుడు తెచ్చుకున్నప్పుడు ఎక్కువగా తెచ్చుకొని కాస్త పచ్చిది స్టోర్ చేసుకుంటాం, కాస్త ఎండుది స్టోర్ చేసుకుంటాం. నీడలో ఎండబెట్టి స్టోర్ చేసుకుంటే మన ఇంట్లో పచ్చిది లేనప్పుడు ఇది ఉపయోగించుకోవచ్చు. టేస్ట్ అయితే బాగానే ఉంటుందండి. ఇంకా మార్కెట్లో అయితే కొనకుండా ఊరు నుంచి తెచ్చుకున్నదే ఎక్కువగా ఉపయోగించుకుంటాం కరివేపాకు. తాలింపులో అయితే ఫస్ట్ పచ్చిమిర్చి ఆనియన్ వేసి అవి మగ్గిన తర్వాత ఆలు అయితే వేస్తున్నాను. అంటే మనకి ఆనియను, ఆలు, ఇంకా టమాటో, చిక్కుడుకాయలు ఒక్కొక్కటి ఒక్కొక్క టైం పడుతుంది కదా కుక్ అవడానికి. అందుకని ఫస్ట్ అయితే ఆనియన్ వేసాను, అది కొంచెం మగ్గిన తర్వాత ఇంకా ఆలు వేసాను. ఆలు కొద్దిగా ఒక 5 మినిట్స్ కుక్ అయిన తర్వాత చిక్కుడుకాయలు కూడా యాడ్ చేశాను. అవి మూత పెట్టేసి కొద్దిగా మగ్గిన తర్వాత అందులో కొద్దిగా పసుపు, ఇంకా కొద్దిగా ధనియాల పొడి అయితే ముందే వేస్తున్నాను. ముందైనా వేసుకోవచ్చు, చివర్లో అయినా వేసుకోవచ్చు. ముందు వేసుకుంటే ముక్కలకి ఎంత స్మెల్ పట్టుకొని మంచిగా ఉడికితే బాగుంటుంది. ఇంకా కారం అయితే వేసానండి. కారము ఉప్పు అనేది ఎవరి ఇష్టం వాళ్ళం. కొంచెం మేము కారంగానే తింటాం, అందుకని కారం ఎక్కువగానే వేసుకుంటాము. ఇంక ఇదంతా కలబెట్టేసి కాస్త సిమ్లో పెట్టి ఒక 5 మినిట్స్ మగ్గిన తర్వాత టమాటాలు అయితే వేస్తున్నాను. ఇంక ఈ టమాటాలు వేసిన తర్వాత కూడా ఇంకొంచెం ఒక 5 మినిట్స్ మళ్ళీ కుక్ అయిన తర్వాత మళ్ళీ వాటర్ అయితే యాడ్ చేస్తాను. అంతా కూడా కలబెట్టేసి మూత పెట్టేసి మధ్యలో కలబెట్టుకుంటూ అలా అయితే కుక్ చేసుకుంటున్నాను. ఇదైతే ఐరన్ కడాయి అండి. ఐరన్ కడాయిలో మనకి అడుగంటకుండా కుక్ అవుతుంది, వాటర్ వేయకపోయినా అడుగంటదు. ఇంకా మనకి ముఖ్యంగా లేడీస్కి ఐరన్ డెఫిషియన్సీ ఉంటుంది కదా, అలాంటి వాళ్ళు ఇలా ఐరన్ కడాయిలో చేసుకొని అంటే ఏమైనా కర్రీలు కానీ వంటలు ఏవైనా చేసుకొని తింటే హెల్త్కి మంచిదంట. అందుకని ఇంకా
నేను ఎక్కువగా కూడా ఈ మధ్యకాలంలో ఈ కడాయిలోనే చేస్తున్నాను. ఇది చేయబట్టిన తర్వాత మా అత్తయ్యకి ఉండేది ఐరన్ డెఫిషియన్సీ, అదైతే చాలా వరకు తగ్గిందండి. అంతకుముందు మా అత్తయ్య ఎక్కువ కళ్ళు తిరుగుతున్నాయి అనేది అదైతే తగ్గింది. ఇంకా వాటర్ అయితే యాడ్ చేశాను. వాటర్ కొంచెం ఎక్కువగానే యాడ్ చేస్తాను, ఎందుకంటే మాకు రొట్టెలకి కొంచెం పొడి పొడిగా లేకుండా గ్రేవీ లాగా పులుసులాగా ఉండేలాగా మా ఇంట్లో ఇష్టపడతారు. ఇంకా అందుకని అలా ఎక్కువగా వాటర్ వేసి చేస్తూ ఉంటాను. ఇంకా అంతా ఉడికిన తర్వాత చివరిలో వెల్లుల్లి కచ్చపచ్చిగా ఒక 7-8 వెల్లుల్లి రెబ్బలైతే కచ్చపచ్చిగా దంచి అందులో వేశాను. ఇంకా కొబ్బరి పొడి, ఏ కర్రీ చేసినా రాయలసీమ స్పెషల్ అనుకోవచ్చు, లేదు అంటే మా ఇంట్లో స్పెషల్ కూడా అనుకోవచ్చు. ఎందుకంటే ఎక్కువగా ఏ కర్రీ చేసినా కొబ్బరి పొడి వెల్లుల్లి లేనిది అసలు కర్రీ చేయము. అవి వేయకుంటే కర్రీ ఏదో టేస్ట్ లేదు అన్నట్టుగా అనిపిస్తుంది. అందుకని అవి కంపల్సరీ అండి. ఇంకా వేసిన తర్వాత ఆ పచ్చి వాసన, వెల్లుల్లి పచ్చి వాసన పోయేంత వరకు కొద్దిగా కుక్ అయిన తర్వాత ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేస్తున్నాను. ఇంకా ఇదిగోండి చివరికి ఇలా కొంచెం గ్రేవీ లాగా ఉండేలాగా కర్రీ అయితే అయింది. ఇదంతా కూడా కుక్కర్లో కూడా చేసుకోవచ్చు, కాకపోతే కుక్కర్లో చేసుకునే టేస్ట్ నార్మల్గా ఉడికించుకునే టేస్ట్ వేరు. కర్రీని కూడా బాక్స్లోకి తీసి పక్కన పెట్టేశాను, ఎందుకంటే ఐరన్ కడాయిలో చేసినప్పుడు అందులో ఉంచకుండా మనం సపరేట్గా బాక్స్లోకి తీసుకోవడం బెటర్, ఎందుకంటే ఐరన్ది కదా చిలిమి వచ్చేస్తుంది. ఇంకా రొట్టె చేద్దామని రొట్టె పిండిని అయితే తీసుకుంటున్నానండి. రొట్టె పిండి కూడా మేము పట్టించుకున్నదే. మేము జొన్నలు ఒకేసారి సంవత్సరానికి సరిపడాన్ని జొన్నలు కొనుక్కుంటాము. ఎప్పటికప్పుడు అవసరమైనన్ని ఒక 2 పళ్ళు అలా తీసుకొని వాటిని కడిగి ఎండలో ఆరబోసి ఆరిన తర్వాత మరక పట్టించుకొచ్చుకుంటాం పిండి. ఇంకా పిండిలో కూడా మనం చేసుకునేటప్పుడు వేడి నీళ్ళు బాగా కాగిన తర్వాత కొంచెం ఈ పిండిలో వేసి కలిపి కొంచెం వేడి తగ్గేంత వరకు ఉంచి ఏ రొట్టెకి ఆ రొట్టె పిండి కొద్దిగా తీసుకొని మళ్ళీ కొద్దిగా పైన చల్లనీళ్ళు చిలకరించి రొట్టె చేసుకుంటే కనుక చాలా అంటే చాలా బాగా వస్తుంది. అచ్చంగా చల్లనీళ్ళే కలుపుకున్నామంటే రొట్టె సరిగ్గా రాదు, బాగా వేడి నీళ్ళతో కలుపుకుంటేనే బాగా వస్తుంది. ఇంకా నేను కూడా కొద్దిగా అలా చేత్తో తట్టిన తర్వాత చపాతీ కర్ర ఉంటుంది కదా, ఆ కర్రకి కొంచెం పొడిపిండి అలా పూసి అలా చపాతీ చేసినట్టే చేస్తాను. ఈజీగా పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. రొట్టె చేయటానికి కొంచెం కాల్చడానికి టైం ఎక్కువ తీసుకుంటుంది, కానీ చేయటం ఏమో అంత కష్టమైన పని కాదండి. మనం ఒకసారి చిన్నగా చేయటం నేర్చుకుంటే కనుక రొట్టెలు ఈజీగానే అనిపిస్తుంది. నేనైతే ఎప్పుడో చిన్నప్పుడే నేర్చుకున్నాను, ఏమంతగా నాకు రొట్టెలు చేయడం అయితే అంత కష్టంగా అనిపించదండి, ఈజీగానే చేసేస్తాను. కాకపోతే కొంచెం కాల్చడమే టైం ఎక్కువగా తీసుకుంటుంది. రొట్టెని పెన్నం పైన వేసిన తర్వాత కొద్దిగా కాలిన తర్వాత పైన క్లాత్తో అయితే నీళ్ళు తుడుచుకుంటున్నాను. అంటే నీళ్ళు కొంతమంది చల్లి చేత్తో అలా అయితే తుడుస్తారు, నేనైతే ఒక క్లాత్ పెట్టుకున్నాను, ఆ క్లాత్తోనే తుడుస్తాను. ఇంకా అన్ని రొట్టెలు కూడా అలా అయితే చేస్తున్నానండి 1 by 1. రొట్టెలు కొంచెం ఎక్కువగా టైం పడుతుంది కదా, చూసుకోవాలి. కాల్చటం అలాగే చేయటం ఒకే టైంలో జరగాలి. అది కాలుస్తూ ఉండాలి, ఇది చేసుకుంటూ ఉండాలి ఒక సైడు. నేను ఆ చివర పెట్టుకున్నాను పెన్నం, ఎందుకంటే మాది అది కొంచెం పెద్దగా వస్తుంది మంట, అందుకని ఆ చివర స్టవ్ 4 బర్నర్ల స్టవ్ కదా, ఆ చివర పెట్టేసుకొని ఈ చివర ఇంకా అలా ఫాస్ట్గా చపాతీలు రోల్ చేసినట్టు మనం జస్ట్ రోల్ చేస్తే చపాతీ లాగానే జొన్న రొట్టె అయితే వస్తుందండి. వేడి నీళ్ళల్లో మంచిగా బాగా కాలే వేడి నీళ్ళలో పిండి కలుపుకుంటే కనుక చపాతీ చేసినట్టే జొన్న రొట్టె అయితే ఈజీగా చేసుకోవచ్చు, ఎక్కువగా కష్టపడకుండా. నేనైతే అలా రోల్ చేస్తాను, అంటే దాని మీద ఎక్కువగా ప్రెస్ చేయకూడదు, ఎక్కువగా ప్రెస్ చేసినామంటే మళ్ళీ మనకి పీటకి అతుక్కొని పోతుంది. జస్ట్ అలా రోల్ చేస్తూ ఉంటే చపాతీ లాగానే అడుగున పొడిపిండి కొంచెం సరిపోని ఉంటే కనుక అతుక్కుపోకుండా అలా పెద్దగా అవుతుంది. ఇంకా మనం చివర్లలో ఏమైనా ఇరిగిపోతే కనుక అది చేతితో అలా వేసుకోవచ్చు, లేదు అంటే అది కూడా చేసుకోవటం రాకపోతే కొంచెం అలా చాకుతో రౌండ్గా కట్ చేసేసామంటే రౌండ్గా వచ్చేస్తుంది, మంచిగా పొంగుతాయి కూడా పూరీలు పొంగినట్టు. మనకి ఈ దోశ, చపాతీ, పూరి ఈ టిఫిన్లలో కన్నా జొన్న రొట్టె బ్రేక్ఫాస్ట్గా తీసుకోవడం చాలా అంటే చాలా హెల్దీ బ్రేక్ఫాస్ట్ కదా. ఏదైనా మంచిగా కర్రీ అంటే చిక్కుడుకాయ, వంకాయ ఏదైనా కర్రీ కానీ, ఇంకా పెసరపప్పు కానీ, మామూలు పప్పు కానీ అలా కాంబినేషన్లో రొట్టె విత్ ఏదైనా కర్రీ లేదంటే పెరుగు ఇలా తిన్నా హెల్త్కి చాలా చాలా మంచిది కదా. నేనైతే హాఫ్ రొట్టె కర్రీలో తింటాను, హాఫ్ రొట్టెని పెరుగులో తింటాను. పెరుగులో తింటే చాలా అంటే చాలా బాగుంటుంది, అది మీగడ పెరుగులో రొట్టె అద్దుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇంకా రొట్టెలన్నీ చేసి పక్కన పెట్టేశాను. ఇంకా ఇదైతే సాయంత్రం అండి. సాయంత్రం మా మామయ్య స్వీట్ కార్న్ తెచ్చాడు. స్వీట్ కార్న్ నాకు, మా చిన్న అబ్బాయికి మా ఇంట్లో
అంటే చాలా ఇష్టమును, మా ఇద్దరికి ఇష్టమని ఎక్కువగా తీసుకొస్తూ ఉంటాడు మా మామయ్య. మా చిన్న అబ్బాయికి ఇష్టం కదా ముఖ్యంగా అన్నట్టుగా. నేను కూడా ఎప్పుడన్నా బయటికి వెళ్తే స్వీట్ కార్న్ కొనుక్కుంటుంటాను. బయట అమ్ముతుంటారు కదా మనకి, అవైతే ఎక్కువగా తీసుకుంటాను. నాకెందుకో ఇవంటే చాలా ఇష్టం అండి. ఇంకా 3 ఒలిచి పక్కన పెట్టేసి పీచునంతా ఒక పక్కకు వేస్తున్నాను. ఒక కంకి అయితే కొంచెం ఎక్కువగా ముదిరింది, ఒక కంకికేమో కొంచెం విత్తనాలు లేవు, ఒక కంకి అయితే బాగుంది. ఇంకా 3 కూడా కుక్కర్లో కాకుండా నార్మల్గా ఆవిరిలో అయితే ఉడికించుకుంటాను. అంటే వాటర్ వేయకుండా, ఇంకా మనకి ఇందులో ఉన్న పోషకాలన్నీ పోకుండా అన్నట్టుగా అనమాట. వాటర్ వేసి ఉడికించుకుంటే ఆ టేస్ట్ వేరుంటుంది. ఇలా ఆవిరిలో ఉడికించుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. కొంచెం టైం ఎక్కువగా తీసుకుంటుంది, అయినప్పటికీ ఇలానే ఉడికించుకుంటాను ఎక్కువ. అడుగున గిన్నెలో వాటర్ వేసాను కదా, అందులో కొద్దిగా సాల్ట్ వేసి హాఫ్ కన్నా కొంచెం తక్కువగా ఉండేటట్టు వాటర్ అయితే వేస్తాను. ఆ వాటర్ అన్నీ అయిపోయేలోపు ఇవైతే మనకి ఉడికిపోతాయి. పైన కూడా ఒక మూత పెట్టేయాలి. మూత పెట్టేస్తే ఆ ఆవిరికి అవి ఉడికిపోతాయి. కొంచెం మరీ ఫ్లేమ్ అనేది లో ఫ్లేమ్లో కాకుండా మీడియంలో పెట్టుకుంటే కనుక ఇవైతే ఉడికిపోతాయండి. మధ్య మధ్యలో అటు ఇటు మనకి ఎక్కువగా వేసాను కదా, అవి అటు ఇటు తిప్పాలి. మొత్తం గింజలన్నీ ఒలిచి అలానే ఉడికించుకుంటే త్వరగానే ఉడుకుతాయి. కానీ అలా కన్నా ఇలా కంకి ఉడికించుకుంటేనే బాగుంటుంది. ఎందుకంటే మనం ఎక్కువసేపు తినొచ్చు అనమాట ఒలుచుకొని. ఇంకా మా అత్తయ్య మా మామయ్యకి ఒకటి ఇచ్చేసి నేను కూడా పెట్టుకున్నాను తిందామని. వాళ్ళకి ఇచ్చి వాళ్ళతో సరదాగా మాట్లాడుతూ. ఎంత మామ కంకులు? 100 కారా? 3 తెచ్చినావులే, మనకి 50 రూపాయలు. అవును, బాగుండాలి, టేస్ట్ బాగుండే, తీయగా బాగుండే. అదే ఒకసారి నీ కళ్ళద్దాలంటే అత్తకి ఇస్తావా? ఒకసారి ఇలే ఒకసారి అత్తకంటే నీ కళ్ళద్దాలు నువ్వే పెట్టుకుంటే ఎట్టా నీ కళ్ళద్దాలు? నీ గంగ మనవడి తెచ్చిచ్చిందని ఇంకెప్పుడు నువ్వే పెట్టుకుంటావు? పగులు రాత్రులు మట్టి పడతానే స్టైల్కి కాదా? దుమ్ము పడి ఇద్దరు పెట్టుకుంటావా? దుమ్ము కనే. నేను మా అత్తయ్య మా మామయ్య దగ్గర, మా అమ్మ నాన్న దగ్గర ఎంత ఫ్రీగా ఉంటానో అంత ఫ్రీగా ఉంటాను. అంటే ఏ ఆనందం వచ్చినా, నాకు కష్టం వచ్చినా వీళ్ళతో షేర్ చేసుకుంటాను. వాళ్ళు కూడా నన్ను వాళ్ళ కూతురి కన్నా ఎక్కువగా బాగా అయితే చూసుకుంటారు. కొన్ని చిన్న చిన్న గొడవలు అనేది వస్తుంటాయి, కానీ నా మనస్తత్వం ఏమంటే ఏదున్నా మొహాన్ని డైరెక్ట్ చెప్పేస్తారనమాట. వాటి వల్ల అప్పుడప్పుడు చిన్న చిన్న గొడవలు వస్తుంటాయి, అవి మామూలే, ప్రతి ఇంట్లో ఉంటాయి. మళ్ళీ కలిసిపోతూ ఉంటాము. అమ్మ నాన్న ఎలాగో నాకైతే అత్త మామ కూడా అంతే. ఇంకా నేను మీషోలో బిలో 500లో ఒక 5 అయితే బెడ్షీట్స్ పర్చేజ్ చేశానండి. అవైతే క్వాలిటీ బాగున్నాయి, ధర తక్కువ, మనకి క్వాలిటీలో అంటే మనకి ఎక్కువ కాస్ట్ పెట్టలేము. 500 బిలోలో మంచిగా ఉండాలంటే నేను చూసి కొన్ని పర్చేజ్ చేశాను. అవైతే అన్నీ బాగున్నాయి, ఒకటైతే బాగాలేదండి, అది చూపిస్తాను. ఇంకా ఇటు ఫస్ట్ బొమ్మలు ఉండే కలంకారీది, రాజస్థానీ కలంకారీ ప్రింట్ ఉండేదైతే ఇది క్వాలిటీ బాగుంది. దాని ధర వచ్చేసి 319. ఇంకో సైడు బ్లూ కలర్ ఉంది కదా, అదైతే 354 రూపాయలు. ఇది 354 రూపాయలు. క్వాలిటీ బాగుందండి. ఇక్కడ పిక్ అయితే యాడ్ చేశాను కదా, అలా ఉంటుంది బెడ్షీటు. ఇంక ఇదైతే మనకి ఒరిజినల్ పిక్కి కొంచెం బెడ్షీట్ మనకి డెలివరీ ఇచ్చింది, కొంచెం వేరుంది, కానీ క్వాలిటీ బాగానే ఉంది, పర్వాలేదు కదా, క్వాలిటీ బాగుందని ఉంచేసాను, ఇంకా రిటర్న్ ఇవ్వకుండా. ఇదైతే చాలా బాగుందండి, క్వాలిటీ బాగుంది, అలాగే కలరు బాగుంది, ఒరిజినల్ వచ్చింది. ఇది కూడా చాలా అంటే చాలా బాగుంది. ఇంక ఈ బ్లూ కలర్ది అయితే ఆల్రెడీ వాష్ చేశాను, మొత్తం అయితే కలర్ పోయింది. ఇది ఒక్కటే బాగాలేదండి. ఇంకా నేను ఏది తీసుకున్నా అన్ని కింగ్ సైజే తీసుకుంటాను, ఎందుకంటే మాది ఒకటి సింగిల్ కాటు, ఒకటి డబుల్ కాట్ అనమాట. డబుల్లో కూడా పెద్దది కింగ్ సైజు. ఇంకా నేను రెండిటికి యూజ్ అవుతుంది. ఇదైతే 3/4 సింగిల్ కాదు, రెండిటికి ఉపయోగపడేలాగా నేను ఏవి తీసుకున్నా బెడ్షీట్స్ కింగ్ సైజ్ తీసుకుంటాను. ఇది కలర్ అయితే చాలా అంటే చాలా పోయింది. క్లాత్ బాగుంది కదా అని తీసుకున్నాను, కలర్ కూడా బాగుంది కదా అని తీసుకున్నాను, కానీ చాలా అంటే చాలా కలర్ పోయింది. అది ఒక్కటి వేస్ట్ అనిపించింది. ఇదైతే ముడతలుగా ఉంది, కానీ మొత్తం మనకి రోల్ చేసి మూట కట్టి ఇచ్చారనమాట డెలివరీ, అందుకని అలా ముడతలు ఉంది. సైడ్ పిక్ యాడ్ చేశాను కదా, అలా ఉంటుంది ఒరిజినల్గా. క్వాలిటీ అయితే చాలా బాగుంది, మనకి ఎలాస్టిక్ వచ్చిందనమాట, అందుకని చాలా అంటే చాలా బాగుంటుంది మనకి. ఇంకా ముడతలుగా అంటే కుప్ప కావటం అయ్యేం ఉండదు.
ఇది నేను ఫోటో తీయటం కొంచెం కలర్ వేరు వచ్చింది, కానీ ఫోటోలో కలరే వచ్చిందండి. నేను ఫోటో తీయటంలో ఆ కలర్ వచ్చింది, కానీ ఒరిజినల్ కలర్ లాగే ఉంది. క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఎలాస్టిక్ వచ్చింది కదా, బాగుంటుంది. ఇంకా నేను తీసుకున్న అన్నిట్లలో కూడా ఒకటి బ్లూ కలర్ది ఒక్కటి బాగోలేదు. పింక్ కలర్ అయితే కొంచెం కలర్ వేరుంది, కానీ క్వాలిటీ అయితే బాగానే ఉంది. ఇదైతే ఆల్రెడీ తీసుకున్నాను. ఇది కూడా చాలా క్వాలిటీ ఉంది. అయితే ఇది బెడ్షీట్ నేను మా బాబుకి హాస్టల్ కని ఇచ్చి పంపించాను. ఇదైతే నేను ఒరిజినల్గా ఉండేది వీడియో అయితే తీయలేదు. ఒక 2 బాబు కోసం హాస్టల్కి వెళ్తాడు కదా, వాడికని తీసుకున్నాను. అంటే అన్నీ తక్కువ రేట్లో తీసుకున్నాను. ఏదైనా అవసరం వచ్చినా హాస్టల్కి ఇవ్వచ్చు కదా అన్నట్టుగా అన్నీ కూడా తక్కువ రేట్లోనే తీసుకున్నాను. పిల్లలకి హాస్టల్కి వెళ్ళాలంటే ఇలాంటివి తక్కువే బెటరు. నేను పర్చేస్ చేసిన వీటి కాస్ట్ అన్నీ కూడా బిలో 500. మనకి తక్కువ బడ్జెట్లో మంచి క్వాలిటీ బెడ్షీట్స్ కావాలంటే మీషోలో చాలా అంటే చాలా బాగుంటాయండి. నేను వీటి ధర అలాగే వీటి కోడ్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎవరికైనా కావాలంటే ఒకసారి చెక్ చేసుకొని పర్చేస్ చేయండి.